పేద విద్యార్థులకు వరంగా మారాల్సిన వసతి గృహాలు శాపంగా మారుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక మురికి కోపాలను తలపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. భవనాల పైకప్పులు పెచ్చులుడుతుండటంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. గదుల తలుపులు ఊడిపోయి హాస్టల్ ఆవరణలో చెత్తా చెదారం దర్శనమిస్తోంది. ఇక బాత్రూమ్స్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మేము బాత్రూమ్ కోసం బాగా కష్టపడ్డాం. మా హాస్టల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా దూరం నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళు హాస్టల్ నీట్గా లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోతున్నారు. కనీస వసతులు లేకపోవడంతో వసతి గృహాల్లో చేరేందుకు విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో సౌకర్యాలున్నా నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో విద్యార్థులతో పాటు సిబ్బంది కూడా హాస్టళ్లలో ఉండేందుకు భయపడుతున్నారు. ఇప్పటికైనా సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. కొంచెం పిల్లలకి ఇక్కడ మౌలిక వసతుల పరంగా కొంచెం ఇబ్బందిగానే ఉండే. ఇది ప్రైవేట్ బిల్డింగ్ అండి. ఇక్కడ బాత్రూమ్స్ కొంచెం ఇరుగ్గా చిన్నగానే ఉండే. కొంచెం వాటిని కూడా మా హై అథారిటీకి తెలియజేసి వాటికి సంబంధించి మరమ్మతులు జరుపుతున్నాము. ప్రస్తుతానికి పిల్లలకు అన్ని సౌలతులు బాగుండేటట్లు చూసుకుంటున్నాం. బాత్రూమ్లు బాగలేవు, బాగుంటలేవు. పిల్లలు దూరం దూరం నుంచి వస్తున్నారు, వచ్చుకుంటా మారిపోతున్నారు బాత్రూమ్ చూసి. మరి ఇది బాగు చేస్తే బాగుంటుంది. భావి భారత పౌరులకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.